ఆరాధించిండంట, అందుకోసమే ఆ బాబా కూడా ఆమె పక్కకే ఉన్నాడండి. मौनी बाबा आश्रम है, यहाँ पर श्री चक्र की स्थापना हुई है। ఓకే. కింద మీద రూములు, కింద ఉపన్యాస వేదిక. ఇంకా రాలేదు, అందరూ తిని స్నానాలు చేసి వచ్చి అటు పూజ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఇది భోజనాలది, ఇది భోజనాలు ఏర్పాటు చేసి కడుక్కొని వస్తారు అన్నట్టు. ఇది వంట వంట ఇది వంటశాల. హర ఓం నమః శివాయ, శివ ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ భోజనం చేస్తారు. 12కి బయలుదేరితే మళ్ళీ 5 వరకు ఇక్కడికి వస్తారు. కొన్ని తప్పుతాయి, ఓ రోజు ప్రవచనం తప్పుతుంది, ఓ రోజు బోటుది తప్పుతుంది. సంతోష్ శాస్త్రి గారిది తప్పడానికి వీల్లేదు అనుకుంటే ఇక్కడే ఉన్నాం. ఆయన సరే ఓటో రెండో పోతాయి అని అనుకుంటే ఆయనది మనం ఎక్కడైనా వినొచ్చు అంటారు. మీరు ఎవరు పోతారో చెప్పకపోతే పాపం వాడు వంటలు వండి వాడికి నష్టం అవుతుంది. ఓ 50 మంది పోయినారనుకోండి, ఆ వండే అతను పాపం ఏంటంటే ఓ 50 మందికి బియ్యం తక్కువ పెట్టుకుంటుంది. వండించి పాపం మనం పారేస్తే లాభం ఏంది? ఎవరికి వాళ్ళు ఏమి చెప్పకుండా పోతే మరి ఇబ్బంది అవుతుంది. వెళ్ళే వాళ్ళు నాకు చెప్తే చాలు, లేదా నాకు ఫోన్ చేసిన వాళ్ళు, అయ్యా మేము 10 మందికి వెళ్తున్నాం, 20 మందికి వెళ్తున్నాం. వండే వాళ్ళకి చెప్తాం, అయ్యా ఈరోజు ఒక 50 మంది 100 మంది లేదు. కనుక ఈ చెప్తే కొన్ని ఇవన్నీ నేను మీకు ఎందుకు దృష్టి చేస్తున్నామంటే, మీరు ఎక్కడికి వెళ్తారన్నా అక్కడికి వెళ్ళండి. రోజు గంగా స్నానం చేసి మీరు ఇబ్బంది పడకండి. మమ్మల్ని శాస్త్రి గారు కూడా వద్దనండి, ఆయన కూడా వెళ్ళండి. ఏదో మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం పూట అక్కడ 33 కోట్ల దేవతలు స్నానం చేస్తారు. చక్ర స్నానం లాస్ట్ రోజున స్వామివారికి ఎలా నిర్వహిస్తారో వెంకటేశ్వర స్వామికి, అలా ఇక్కడ కూడా 33 కోట్ల దేవతలు వస్తారు అని చెప్పి మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యన శివాలు వస్తూనే ఉంటాయి, కుప్పల లైన్ ఉంటుంది. అక్కడ ప్రాశస్త్యత, అక్కడ స్నానం చేయండి ఎప్పుడన్నా మధ్యాహ్నం అని చెప్తారు. ఎప్పుడన్నా దశాశ్వం లేదా ఘాట్ చేయండి, అది చిరంజీవి కట్టించిన ఘాటే. భంభం బోలే సినిమా పాట విన్నారు కావచ్చు, ఆయన కట్టించింది. అప్పుడు 20-25 లక్షలు ఇచ్చి కాశీ విశ్వేశ్వర దగ్గర అక్కడే హారతి చేస్తారు. హారతి కూడా అక్కడే, ఇవన్నీ హారతి కూడా అక్కడే జరుగుతుంది. అక్కడ ఎప్పుడైనా చేయండి. కానీ రోజు చెంబు గిలాసు సంకర పట్టుకొని ఆయగారు పంచ పట్టుకొని అలా మునిగినట్టు మీరు మునిగి వచ్చారనుకోండి, మా ప్రాణం శాస్త్రి గారు అయ్యా హాస్పిటల్ ఎక్కడ మాకు వశమైతే లేదు. ఇట్లా దగ్గులు తుమ్ములు సర్దీలు అని అనుకో, పక్క సార్ కరోనా వచ్చింది అయిపోయి కుక్కల్లో కరోనా వచ్చింది అనుకోండి. ఇప్పుడు శాస్త్రి గారి ప్రవచనం బంద్, ఎల్లుండే మళ్ళీ ట్రైన్ ఉండదా, ఇక మనం మంత్రి వెళ్ళిపోదాము, హైదరాబాద్ వెళ్ళిపోదాము, దానాపూర్ వెళ్తున్నాము. ఇక పక్క కరోనా వచ్చినాక మీరు ఎట్లుంటారు? ఆమెకు రాదు, కాకుండా వీడు చెప్తాడు, సార్ బాగా దుమ్ముతుంది. ఈ బాగా దుమ్మెట్టు వరకు అనుమానం వచ్చింది. సరే ఇంకోటి వచ్చి, సార్ ఆమె ఇక సర్ది అంటే విపరీతమైన సర్ది, ఇక ఆమె దీపంగా అదే ఇక మా చేస్తాను. మరి కరోనా టెస్ట్ చేయిస్తారా? ఇవాళ ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్, మాస్క్ లేకున్నా ఫైన్ లేదు. ఒక పని చేయండి లేకుండా, ఈ కరోనాకు భయపడి మీరు అందరు ఉంటారు కనుక ఈ మాస్క్ వాళ్ళు ఒక దిక్కు, మాస్క్ లేని వాళ్ళు ఒక దిక్కు కూర్చోరు. మేమైతే మొన్ననే మా పురుషత్వం ఎంపీడీఓ అక్కడ ఉన్నాడు, శ్రీరంగం తమిళనాడు మొత్తం 1,00,000 మందిలో 28 యాత్రలు చేసి వచ్చాం. మేము ఇప్పటివరకు కూడా మా శాస్త్రి గారు మొన్న మా మంత్రిలో కూడా కార్యక్రమం జరిగింది, పెద్ద మీటింగ్లు అన్నీ జరుగుతూ. భగవంతుడి ఆశీస్సు ఎక్కడి వరకు ఉన్నదో ఆ గీత చూసుకోండి ఒక్కసారి.
ఆ గీత ఉన్నది మీరున్నారు. మోడీ వచ్చే చూడు ఎంత డెకరేషన్ చేసి టీ రాదు రావాలి వెళ్తున్నారు. ఇంకా ఈడ బాగా జబర్దస్త్ ఎవరు ఎటు పోతారు అందరూ. ఎవరెవరో కానీ మొత్తానికి బజార్ అయితే ఇట్లా అవసరమా ఇంత దూరం పోవడం? ఇంకెవరి శాస్త్రం అయినా తీరు వాళ్ళు ఉరుకుతుండ్రండి. ఇది పాపం పెద్ద మనుషులు అందరూ ఊగర్తాంటారు. ఇదండి అసలు కాశీలో ఎట్లుంటాయండి రోడ్లు? ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనుకోండి, కానీ అయినా చిన్నగానే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ అండి, ఇది అమ్మవారికి. వీడియో తీయచ్చు లోపల? అదే అంటన్నా మరి. మరి అదే మొదలు అడగాలి కదా. ఓకే 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 థ్యాంక్స్ అండి. ఇదండి ఎంట్రన్స్ లా వెళ్తున్నాం. అమ్మవారి బంగారు చీర ఇక్కడేనట. శ్రీచక్రం బంగారు శ్రీచక్రం అట. ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలని ఇక్కడ చేసిండ్రు. అందరు కాళ్ళు కడుక్కొని వస్తుండ్రు. ఇది కూడా బాగానే ఉంది. తీయరా కాళ్ళు లేకుంటే వస్తారా ఇంకా లోపల అండి. ఇంకా నేను ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం. మేము కాళ్ళు కడుక్కున్నాము, వెళ్తున్నాం. ఇది అమ్మవారి చూడండి ఎంత బాగుందో. శ్రీచక్రానికి చీరలు. ఇది అమ్మవారు శ్రీచక్రము తోని ఉన్న అమ్మవారిది. ఏంటంటే బంగారు చీరతోని పైన ఉంటుంది. ఇక్కడ మాత్రం భక్తులు తెచ్చిన చీరలతోని ఇక్కడ ఉడిచిపోతుందంట. ఇదండి శ్రీచక్రానికే చీర కట్టి బంగారు మొహము అన్ని, చీర మాత్రం పైన కడతారట. ఇక పాదాలు, ఈ పాదాలు మీ అందరు భక్తులు. అంత బాగుందండి. ఇది చూడలే. ఇది ఈ స్వామి పేరు, స్వామి పేరు మౌని బావ. మౌని బావ ఓకే. అంటే ఈ మౌని బావ అంటే అమ్మవారి ఉపాసన చేసిన ఆయన, అమ్మవారిని ఆయనే ప్రతిష్ఠించిండ. ఆయననే అదే అదే మౌని బాబా అని ఒక దాంట్లో ఉన్నది దాని కథ. ఇదండి ఈయనే ఆమెను ఆరాధించిండంట. అందుకోసమే ఆ బాబా కూడా ఆమె పక్కకే ఉన్నాడండి. ఇది కాశీ లోపల ఇది చాలా ముఖ్యమైనదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ అయ్యగారు మాటలతో ఒక 2 ముచ్చట్లు మాట్లాడండి. మీరు దీని గురించి ఒక ముచ్చట మాట్లాడండి.
మీ భాషలో మీ मौनी बाबा आश्रम है और यहाँ पर श्री चक्र की स्थापना हुई है। ఓకే श्री चक्र ఓకే सुमेरु श्री चक्र है ఓకే और ग्रेनाइट स्टोन के हैं। और इनमें रोज जो है आपको वैदिक विधि से पंचोपचार पूजन षोडशोपचार पूजन होता है। ఓకే शुक्रवार के दिन विशेष श्रृंगार होता है ఓకే और कभी कभी विशेष अभिषेक होता है ना, श्री सूक्त से ललिता सहस्रनाम इत्यादि ఓకే से। ఓకే ఓకే और श्री चक्र राज के दर्शन का बहुत बड़ा फल है। अभी जब पूजा करना बोले तो है अभी हाँ ये అంటే व्यवस्थापक ఇక్కడ से बात స్థాపించడానికి కారణం गोत्र नाम से करके- हाँ हो जाएगा, लेकिन व्यवस्थापक से बात करना पड़ेगा। ఓకే और नवरात्रि में 9 दिन तक श्रृंगार होगा, ఓకే विशेष पूजा होती है उस समय। और उधर राजराजेश्वरी का श्रृंगार विग्रह है। ये वेणुगोपाल जी 5 फीट के वेणुगोपाल जी हैं। ఓకే ऊपर कामेश्वरी माता जी का श्री विग्रह है और अगणित शालिग्राम है ऊपर, ఓకే ఓకే శాలిగ్రామ్ ఓనా ఓకే अगणित हैं। ఓకే और आपका जो है स्फटिक शिवलिंग है, पारदेश्वर शिवलिंग है, ఓకే दत्त भगवान की छोटी मूर्ति है ऊपर పైన है ना। और ऊपर वेंकटेश्वर बालाजी की मूर्ति है ओके। टेरिस पे छत पे। यहाँ पर अखंड नंदादीप अखंड ज्योति 24 घंटा जलती है, जब से आश्रम की स्थापना हुई तब से। और वरद गणपति जी हैं और यहाँ नित्य पूजा इनका जो है विधिवत रूप से होता है, आरती होती है, पूजा होता है, ఓకే 6 टाइम आरती होती है। పొద్దున అంటే 4 గంటలకే ఒక ఆరతి అవుతుంది ధ్రువముహూర్తంలో सुबह सुबह में पूजा कब होता बोल के पूछ रहे हैं। हाँ सवेरे पूजा जो है आपको 5 बजे से स्टार्ट हो जाता है, मतलब सवेरे 3 बजे सुप्रभातम होती है, 3:30 बजे आरती होता है, मंगला आरती। ఓకే ఓకే उसके बाद नित्य पूजा 5 बजे शुरू हो जाती है। తీర్థం ఇది వేణుగోపాలుడు మా కన్నయ్య ఇక్కడ ఉన్నాడు. కన్నయ్య నువ్వు ఉండగా కొదవే లేదని అన్నట్టు కన్నయ్య కనబడ్డాడు ఫస్ట్. ఇది దత్తాత్రేయుడు. ఈమె లలితాదేవట. ఇక్కడ శ్రీచక్ర స్థాపనతోని అక్కడ ఉన్నట్టే కానీ అక్కడనేమో పారాయణాలు జరుగుతాయట, ఇక్కడనేమో పూజలు జరుగుతాయట. ఇది తాళం వేసిండ్రు, అయినా నేను కష్టపడుతున్నా. అమ్మవారు నన్ను ఎక్కడికి వద్దు అని అన్నా కానీ ఇక్కడ అమ్మవారి దర్శనం అయింది. ఇక్కడనేమో అమ్మవారి పూజలు జరుగుతాయట, అక్కడనేమో పారాయణాలట. ఇదండి పైకి ఎక్కాలా అమ్మవారి దర్శనం. ఇది బంగారు చీర. ఓకే అండి, ఇక బంగారు చీరకు బయలుదేరుతున్నాము. మెట్లున్నాయి, కొంచెం అలాంటి వాళ్ళకి కష్టమే అవుతుంది పాపం. అయినా శక్తి ఇవ్వాలమ్మా నువ్వు. నువ్వు వీడియో తీసుకురా అక్క. ఇటు చూడు, ఇటు చూడు. పైకి ఎక్కుతున్నాము. ఇటు చూడండి ఓకే, ఇటు చూడు. సన్న అందరు ఇటు చూడుర్రి. బంగారు చెడుతుంది మమ్మూటి చూడు. అందరూ మేమందరం కలిసి ఇచ్చినాం. ఈ బంగారు చీర తల్లిని మేము దర్శనం బాగుంది. చీర చూడండి, నేను కూడా తీసుకుంటా. పట్టుకోరు, ఇక ఇది పట్టుకొని తీరు. ఆల్రెడీ ఇదివరకు నేను వీడియో చూసిన, కానీ ఇప్పుడు కన్నులారా చూస్తున్నా.
ప్రత్యక్షంగా ఇది పూజా మందిరము. అక్కడ దాన్ని ఏమంటారు, చాలా గ్రామాలండి. చూడండి ఎన్ని ఉన్నాయో. అబ్బాబ్బాబ్బా, మహిమ అంటే ఇక బంగారం కాదండి, అమ్మవారికి వజ్రాల హారాలు కూడా వస్తాయి. శ్రీచక్రం ఆ శ్రీచక్రం ముందటిని పెద్ద శ్రీచక్రము, దానికి ఉండి ఇక్కడ కింద అన్ని సాలగ్రామాలు చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ ఈ ముందటున్న ప్లేట్లు అన్ని సాలగ్రామాలు. ప్లస్ ఇదంతా ఇది ఆ దండలేసిందేమో శ్రీచక్రానికి చీర కట్టిండ్రు. మీరు గమనిస్తే మంచిగా శ్రీచక్రం కనబడుతుంది. ముందట 3 ప్లేట్లల్లో సాలిగ్రామాలు. అక్క 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 ఆ కింద స్టోరీ ఏం చెప్పిండు ఆయన? కింద స్టోరీ అమ్మవారు కామాక్షి మాత, ఆ మౌని మాత ఉన్నాడు కదా స్వామి, ఆయన ఆరాధించేదట అమ్మవారిని. జై పద్మాసన అనిపిస్తుందా? పరమేశ్వరి జగన్నాథ శాష్టకం స్తోత్రం రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాల పటే ధాన్య సమన్విత కాల జ్ఞాన పటే నిత్యం ఆ దేవుడని లోపల వచ్చిండు అనుకుంటా అమ్మ నా తల్లి. 4 పోర్షన్లట, 4 ఈ 5వ దానికి పోతున్నాం. ఇక్కడ వెంకన్న ఉంటాడట. ఐదో ఫ్లోర్ అండి ఇది. 5 మొత్తం ఇది గోపురం. ఇదంతా ఈ 7 కొండల వెంకన్న 5వ ఫ్లోర్లో బంద్ చేసినది. ఇందులోకి వెళ్ళి పెడుతున్నా. శ్రీరంగంలో పెట్టినట్టు మొహం ఒకటి పార్ట్స్, ఇది నడుము, ఈ పాదాలు. ఈ రంధ్రాలకి వెళ్ళే చూస్తున్నాం. అయినా కనపడతాడు మంచిగానే. కిరీటం నీ లెక్కనే ఉన్నాను కదా, తీసే ఇంకెక్కడ లేదా? బాగుంది. కింది పోవాలి, వత్తులు తీసుకొని ఎక్కడివి? సప్తాహం మొదలు కదా అక్కడనేనా? ఇక్కడ మొదలు ఈ లోపల ఉన్నాడు వెంకన్న. శ్రీరంగంలో చూపెట్టినట్టు చూపిస్తాను. కనిపిస్తుందా పాదాలు ఇక్కడ, నడుము. వీడియో కాల్ చేస్తే పోయింది మొత్తం. వెంకటేష్ వీడియో కాల్ ఏం వస్తలేదు. సిగ్నల్ అందరికి అయిపోయింది, బ్యాటరీ లో అయింది. ఇక మెల్లగా దిగుతున్నాము. శ్రీరాజరాజేశ్వరి చిత్త విలాసి శ్రీచక్రపురవాసిని శ్రీగిరినందిని సుందర రూపిణి శ్రీత
జనపాశిని శ్రీచక్రపురవాసిని చక్రపురవాసి లక్ష్మీ క్షీరరాజ సముద్రతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త దేవవన్ ఇక్కడ హోమాలు తర్వాత జపాలు ఇవన్నీ చేసుకుంటారు. ఈ కనక మహాలక్ష్మి జపానికి రేపు టైం ఉంటే వస్తా, అమ్మవారు పిలిపించుకుంటే. ఈ దేవుడు పైన కట్టి మధ్యలో 2 పోర్షన్లో ఫ్యామిలీస్ ఉన్నట్టున్నారు. కింద లాస్ట్ ఇవన్నీ పూలు అల్లిండ్రు అమ్మవారికి రేపు పూజ కోసం ఏమో. శ్రీచక్రం శ్రీచక్రము చూసిన కదా వెళ్తున్నాం, చేస్తున్నాం. టిఫిన్లు తింటారు, టిఫిన్లు తిని ఇక మోడీ వస్తాడని టిఫిన్లు తిని పడుకుంటారు. మరి టైం ఉంటే వస్తాడు. మీరైతే టిఫిన్లు తినండి అంటే అందరు టిఫిన్లకు పోయింది. గోత్రనామాలు అది రాసినది రేపు పొద్దున ఎప్పుడేమో అర్థం లేదు. మాయ కూడా ఇస్తా, మా ఇంటి కలిపి పిల్లల పేరు గోత్రనామాలు రాసి నా పేరు మా కొడుకు. అంటే ఇప్పుడు హోమం మీద కూర్చుంటే డబ్బులు ఎన్ని కట్టాలి? 2500. మా పిల్లలు వచ్చిండ్రా, మా ఆయన వచ్చిండ్రా, రాసుకోండి. ఇస్తాడు కదా వాళ్ళ గోత్రనామం వేరైతుంది కదా. రేపు ఇక నాకు నేను ఎవరు చేయించుకుంటారో వాళ్ళే, అందరు ఎవరి కదా. అది తప్పు. గోత్రనామం వేరే మారుతుంది కదా. మీరు ఎవరైనా చేయించుకుంటే అది కూడా 2500 కట్టి చేసుకోవాలనుకున్నారు. ఆయనే ఇప్పటి వరకు మనము యజ్ఞానికి కడతాం కదా, దానికి కంపల్సరీ మనం ఉండాలనా? ఎక్కడన్నా ఉన్న బిడ్డ దేనికి హోమం కోసం డబ్బులు కట్టడానికి వాళ్ళ పేరు మీద కట్టచ్చా? ఇప్పుడు మా ఆయన వచ్చిండా, నేనున్నా నా పేరు కాకుండా మా బిడ్డ పేరు మీద కొడుకు కోడలు అట్లా కట్టచ్చా? అదే మరి వాళ్ళు ఉండాలి. మీరేమంటారు? వాళ్ళు లేరు కదా అని అంటే మన వాళ్ళ గోత్ర పేరు మీద ఇయ్యొచ్చు కదా. అదే ఇక్కడ ఈ మేడమేనండి మమ్మల్ని అందరినీ షేర్ చేసుకొచ్చింది. స్వామి వచ్చే వరకు మోడీ వచ్చిండట, ఇంకా లేట్ అవుతుంది అంటారు. ఇంకా మీరు టిఫిన్ చేయండి అంటే అందరూ వెళ్తారు. టిఫిన్లు చేసినాక ఇక వస్తే ఉన్నట్టు, లేకుంటే ఇవాళ ప్రోగ్రామ్ ఇవాళకి లాస్ట్. అంటే పడుకోవడమే, రేపటి నుంచి యథావిధిగా అవుతాయి అని అంటుంది.